హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వీబీఎస్ ఫిట్నెస్ ట్రావెల్. ఈరోజు మీకు ప్రాపర్ చెస్ట్ వర్కౌట్ ఎలా చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చూస్తున్న ఈ వీడియోలో చాలా కరెక్షన్స్ ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్, బార్బల్ బెంచ్ ప్రెస్. ఫస్ట్ బెంచ్ మీద పొజిషన్ తీసుకున్నప్పుడు మీ హెడ్ పొజిషన్ చెస్ట్ రాడ్కి స్ట్రైట్గా ఉండాలి. నెక్స్ట్ మీ యొక్క బ్యాక్ బోన్ పొజిషన్ బెంచ్కి కర్వ్ యాంగిల్లో కొంచెం గ్యాప్ వచ్చే విధంగా లెగ్ సపోర్ట్ తోటి పొజిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ గ్రిప్, దీన్ని సూసైడ్ గ్రిప్ అంటారు. దీని ద్వారా మీరు క్యాజువాలిటీ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ యొక్క థంబ్ ఫింగర్ ద్వారా చెస్ట్ రాడ్ని ప్రాపర్గా గ్రిప్ చేసి హోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క వ్రిస్ట్ని చెస్ట్ రాడ్కి స్ట్రైట్గా ఉండే విధంగా హోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క ఎల్బో స్ట్రైట్ పొజిషన్లో కాకుండా మీ యొక్క బాడీ ఎల్బోస్ ఆరో షేప్ వచ్చే విధంగా చెస్ట్ రాడ్ని పుష్ చేస్తూ వర్కౌట్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ రాడ్ని మీ యొక్క నిపుల్స్ నుంచి హెడ్ పొజిషన్ వైపుకి మీ యొక్క లెగ్ సపోర్ట్తో మీ ఎల్బోస్ని పుష్ చేస్తూ వర్కౌట్ చేసుకోవాలి. చెస్ట్ రాడ్ని పైకి పుష్ చేసినప్పుడు గాలిని వదిలిపెడుతూ కిందికి వచ్చినప్పుడు గాలిని పీల్చుకోవాలి. నెక్స్ట్ డంబుల్ బెంచ్ ప్రెస్. డంబుల్ని ప్రాపర్గా గ్రిప్ చేస్తూ డంబుల్ని చెస్ట్ పైకి ప్రెస్ చేయాలి. కిందికి వచ్చినప్పుడు బెంచ్ కిందికి వచ్చే విధంగా వర్కౌట్ చేయాలి. డంబుల్స్ని పైకి ప్రెస్ చేసినప్పుడు గాలిని వదిలిపెట్టాలి. కిందికి వచ్చినప్పుడు గాలిని పీల్చుకోవాలి. నెక్స్ట్ వర్కౌట్ డంబుల్ బెంచ్ ఫ్లైస్. డంబుల్స్ని ప్రాపర్గా గ్రిప్ చేస్తూ డంబుల్స్ని చెస్ట్ పైకి ప్రెస్ చేయాలి. కిందికి వచ్చినప్పుడు బెంచ్ కిందికి వచ్చే విధంగా వర్కౌట్ చేయాలి. డంబుల్స్ని పైన ప్రెస్ చేసినప్పుడు గాలిని విడిచిపెట్టాలి. కిందికి వచ్చినప్పుడు గాలిని పీల్చుకోవాలి. ఇలా వర్కౌట్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఈచ్ వర్కౌట్ 3 సెట్స్ చేయాలి. 12 to 8 రిపిటేషన్స్ వచ్చే విధంగా చేసుకోవాలి. మీ యొక్క కాన్సన్ట్రేషన్ చెస్ట్ మజిల్ స్టిమ్యులేట్ అయ్యే విధంగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వర్కౌట్ కేబుల్ మిడిల్ ఫ్లైస్. మీ యొక్క హ్యాండ్ని ప్రాపర్గా గ్రిప్ చేస్తూ మీ యొక్క చెస్ట్ పొజిషన్ నుండి హ్యాండ్ స్ట్రైట్ వచ్చే విధంగా ప్రెస్ చేస్తూ బ్యాక్కి రిలీజ్ చేస్తూ వర్కౌట్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్కౌట్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ముందుగా బెంచ్ని పైకి ఉండే విధంగా సెట్ చేసుకోవాలి. సేమ్ బార్బల్ బెంచ్ ప్రెస్ చేసిన విధంగా ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ కూడా చేయాలి. పైకి రాడ్ని ప్రెస్ చేసినప్పుడు గాలిని వదిలిపెట్టాలి. కింది వైపుకి వచ్చినప్పుడు గాలిని పీల్చుకోవాలి. ఇలా 3 సెట్స్ని 12 to 8 రిపిటేషన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్కౌట్ డంబుల్ ఇంక్లైన్ ప్రెస్. డంబుల్స్ని ప్రాపర్గా హోల్డ్ చేసి చెస్ట్ దగ్గర నుండి పై వైపుకి ప్రెస్ చేయాలి. పైకి వెళ్ళినప్పుడు డంబుల్స్ని టచ్ కాకుండా గ్యాప్ వచ్చే విధంగా కాన్సన్ట్రేషన్ చేస్తూ వర్కౌట్స్ కంప్లీట్ చేసుకోవాలి. పైకి డంబుల్స్ని ప్రెస్ చేసినప్పుడు గాలిని వదిలిపెడుతూ కింది వైపుకి వచ్చినప్పుడు గాలిని పీల్చుకోవాలి. ఇలా 3 సెట్స్ 12 to 8 రిపిటేషన్స్ చేసుకోవాలి. మీ యొక్క కాన్సన్ట్రేషన్ చెస్ట్ మజిల్ స్టిమ్యులేట్ అయ్యే విధంగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వర్కౌట్ డంబుల్ ఇంక్లైన్ ఫ్లైస్. సేమ్ డంబుల్ బార్బల్ ఫ్లైస్ చేసిన విధంగా డంబుల్స్ ఇంక్లైన్ ప్రెస్ 3 సెట్స్ 12 to 8 రిపిటేషన్స్ చేసుకోవాలి. డంబుల్స్ పైకి ప్రెస్ చేసినప్పుడు టచ్ కాకుండా కొంచెం గ్యాప్ వచ్చే విధంగా చూసుకోవాలి. పైకి వచ్చినప్పుడు గాలిని వదిలిపెడుతూ కిందికి వచ్చినప్పుడు గాలిని పీల్చుకుంటూ వర్కౌట్స్ కంప్లీట్ చేసుకోవాలి. మీరు వర్కౌట్స్ చేసినప్పుడు మీ యొక్క ఫోకస్ చెస్ట్ మజిల్ స్టిమ్యులేట్ అయ్యే విధంగా కాన్సన్ట్రేషన్ చేయాలి. నెక్స్ట్ వర్కౌట్ డిక్లైన్ బెంచ్ ప్రెస్. ముందుగా బెంచ్ యొక్క పొజిషన్ కింది వైపుకి సెట్ చేసుకోవాలి. రాడ్ని ప్రాపర్గా గ్రిప్ హోల్డ్ చేస్తూ పైకి ప్రెస్ చేయాలి.
నెక్స్ట్ వర్కౌట్ కేబుల్ స్టాండింగ్ ఫ్లైస్. కేబుల్ని ప్రాపర్గా గ్రిప్ చేస్తూ హ్యాండ్స్ని చెస్ట్ వైపు నుండి కింది వైపుకి పుష్ చేయాలి. నెక్స్ట్ వర్కౌట్ డంబుల్ పుల్ ఓవర్. డంబుల్స్ని 2 హ్యాండ్స్ ద్వారా ప్రాపర్గా గ్రిప్ చేస్తూ చెస్ట్ వైపు నుండి హెడ్ బ్యాక్ వైపుకి రిలీజ్ చేస్తూ చెస్ట్ వైపుకి ప్రెస్ చేయాలి. నెక్స్ట్ టేక్ ప్రాపర్ డైట్ అండ్ టేక్ అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ రెస్ట్. మీ యొక్క నెక్స్ట్ వర్కౌట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ RVBS ఫిట్నెస్ ట్రావెల్.